సో 38 టన్నుల 500 కేజీలు అయితే వచ్చింది. సో కాట బండి అయితే లోడ్ అవుతుంది. సో ఈ సంచులు వచ్చేసి మనకి కొత్త సంచులు అనమాట. ఇంతకుముందు ఏముందంటే మొత్తం చినిగిపోయిన సంచులు వేసి మొత్తం ఎక్కడ బండి ఆగినా కూడా బండి సరౌండింగ్ మొత్తం ఒడ్లు అయితే ఉండేవి. అయితే కొత్త సంచులు. హాయ్ అన్న, నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ ట్రక్ లాక్స్. సో ప్రజెంట్ అయితే బండి అయితే లోడ్ అవుతుంది. సో మొన్న భద్రావతి వెళ్ళి వచ్చినాక మనం మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే రాయచూర్కి అయితే వెళ్ళినాను. సో ఆ వీడియో అయితే పెట్టలేదు. రాయచూర్ వీడియో అయితే నేను ఇంతకుముందే పెట్టినాను, అప్లోడ్ చేసినాను. సో ప్రజెంట్ మొన్న రాయచూర్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే బండికి అయితే ఆయిల్ అయితే చేంజ్ చేయించినాను. సో అది ఎంత ఖర్చు వచ్చింది నా బండికి 2018 మోడల్ BS4కి ఎంత ఖర్చు వచ్చింది అనేది మీకు బిల్ అయితే చూపిస్తాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో చూడండి ఆ బిల్లు. సో ఒట్టి ఆయిల్ ఒకటే చేంజ్ చేయించినాను అనమాట బండికి. సో వేరే వర్క్ అయితే ఏం చేయలేదు. సో మనకి ఒట్టి ఆయిల్ చేంజ్ చేసినందుకు దాదాపు ఒక 9,897 రూపాయలు అయితే అయింది. ఒక 10,000 లెక్క వేసుకోవాలి మనం. సో ఒట్టి ఆయిల్ చేంజ్ చేసినందుకే. సో మరి BS6కి ఎంత వస్తుంది అనేది నాకు అంత ఐడియా లేదు. సో ఇది BS4కి అయితే ఇంత అయితే వచ్చింది ఒకటి ఆయిల్ చేంజ్ చేసినందుకు. సో ఇప్పుడైతే బండి అయితే లోడ్ అవుతుంది. సో ఈ లోడ్ వచ్చేసి మనకి కంప్లీ. సో మన ఊరి నుంచి వచ్చేసి మనకి కంప్లీకి ఒక 150 కిలోమీటర్లు అయితే అవుద్ది. సో అప్ అండ్ డౌన్ ఒక 300 కిలోమీటర్లు. మనం అన్లోడ్ అయినాక మళ్ళీ ఎంటీ అయితే వచ్చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ టైం మనకి ఇక్కడ లోడ్ అయితే దొరుకుద్ది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఒక రోజు అయితే ఆల్టింగ్ అయితే అవుతుంది. సో ఈ కంప్లీట్ చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇది నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కంప్లీట్గా మన బండి తీసుకొని. సో అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ వాతావరణం ఎలా ఉన్నాయి అనేది మొత్తం నేను వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో మనకి పర్ టన్కి కిరాయి ఎంత రాసినారంటే 900 రూపాయలు అయితే రాసినారు, 900. సో మీకు ఇది టన్నేజ్ వచ్చేసి మన రిస్క్ అనమాట, ఎంతనే వేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, సో మీరు కానీ ఈ వీడియో కానీ కొత్తగా చూసినట్టయితే సో సపోర్ట్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటాను. సో చూద్దాం, ఇంకా లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయినాక సో మనం అయితే స్టార్ట్ అవుతాం. ఇంకోటి ఏంటంటే మనకి రేపు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో అన్లోడ్ అవుద్దో లేదో అనేది మనకి ఇంకా గ్యారెంటీ అయితే లేదు. సో ఒకవేళ అన్లోడ్ కాకపోతే బండి అయితే ఇంటికాడ పెట్టేస్తాను. రేపు ఈవినింగ్ అయితే వెళ్తాను. సో అన్లోడ్ అవుద్ది అంటే ఈరోజు నైట్ అయితే వెళ్ళిపోతాను అనమాట. సో చూద్దాం, ఫోన్ చేసి అడుగుతాను ఎట్లా ఉంది అనేది సిచ్యువేషన్ అక్కడ. టైం వచ్చేసి సాయంకాలం 6 అవుతుంది, ఇంకా లోడ్ అయితే అవ్వలేదు. సో ఇంకా 2 నెట్లు అయితే ఉన్నాయి. 2 సార్లు లోడ్ అయింది. ఒకసారి వచ్చేసి 436 సంచులు అయినాయి. ఇంకొక 100 సంచులు అయితే వేస్తారనమాట ఇవన్నీ. సో దగ్గర ఒక 520, 530 అయితే వేసుకెళ్ళాలి. సో ఇందాక 436 సంచులు వేసుకొచ్చినాయి. ఆ టన్నేజ్ వచ్చేసి 32 టన్నులు అయితే వచ్చింది. సో బండి అయితే లోడ్ అవుతుంది. ఇంకా బండి లోడ్ చేసుకొని ఇంటికాడికి అయితే వచ్చినాను. సో మార్నింగ్ 7 అవుతుంది. సో నేను ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో బండి అయితే నేను తీసుకెళ్ళట్లేదు. సో ఎలక్షన్స్ అయిపోయినాక ఓటేసినాక బండి అయితే తీస్తాను. సాయంత్రం 3 గంటలకి అట్లా అయితే బయలుదేరుతాను. సో నెట్ అయితే మనకి కొంచెం సైడ్ అయితే వచ్చింది, దానికి బెల్ట్లు అయితే వేసుకున్నాం మేము. చూడండి, సో మా ఇంటికాడ నుంచి ఒక 24 కిలోమీటర్లు అయితే వచ్చినాము. సో ఇక్కడ డీజిల్ అయితే వేయించుకుందామని ఆపినాను బండి. సో ఇక్కడైతే ఒక 10,000 రూపాయలు డీజిల్ అయితే వేయించుకొని, సో కంప్లీట్ కాబట్టి 160 కిలోమీటర్లు అయితే సరిపోద్ది డీజిల్. సో వెళ్ళి అన్లోడ్ చేసి ఎంటీ రావటమే కదా, సరిపోద్ది. మా ఊర్లో చాలా ప్రాబ్లం ఏంటంటే అమాలి వాళ్ళది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయి కదా. ఇంకా ఓటింగ్స్ అయినాక 2 డేస్ పడుతుంది. ఓటింగ్ అయిపోయింది, ఇంకా 2 డేస్ అయితే కౌంటింగ్ అయితే జరుగుద్ది. కౌంటింగ్ అయితే వాళ్ళు బయటకు కూడా రారనమాట అమాలి వాళ్ళు. సో లారీలు అన్నీ హాల్టింగ్ అయితే అయిపోయినాయి. సో మాల్ చూసినారుగా రోడ్ సైడ్ ఎట్లా ఉంది, దాదాపు 2-3 కిలోమీటర్ల నుంచి చూస్తూనే ఉన్నాను. చూస్తుంటే ఇంకా మాల్ అయితే ఎలా ఉంది అలాగే ఉంది. ఇంకా మా ఏరియా సరౌండింగ్స్లో అయితే మొత్తం మాల్ ఒక 70% అయితే అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా కటింగ్ కూడా ఇప్పుడు అయిపోయేటట్టు ఉంది. కటింగ్ కూడా ఇప్పుడు అయిపోయింది. ఇంకా మాల్ అయితే ఇంకా ఇక్కడ ఫుల్ ఏం అయిపోలేదు. సో మాల్ అయితే ఉంది, ఇంకా దాదాపు ఒక 10-15 రోజులు అయితే అవుద్ది ఇక్కడ సీజన్ అయితే. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమ్మాలి వాళ్ళదే. ఇంకా ఇప్పుడు లోడ్ అయితే తీసుకెళ్తున్నాం కదా.
అక్కడ అన్లోడింగ్ ఛార్జెస్ వచ్చేసి నేను కనుక్కున్నాను. ఇంతకుముందు ఒక బండి అయితే వెళ్ళి అన్లోడ్ చేసి వచ్చింది. ఆ బండి అతను అడిగితే తనకు వచ్చేసి 40 రూపాయలు అన్నాడు. సో మంది గైస్ మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి తింతిని బ్రిడ్జ్ ఇది. సో మనకి ఇక్కడి నుంచి ఒక 45 కిలోమీటర్లు వెళ్తే లింగసూర్ వస్తుంది. సో లింగసూర్ నుంచి ఇంకో రూట్ అయితే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ప్రజెంట్ అయితే మొత్తం సింగిల్ రోడే. సో లింగసూర్ దానా ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్గానే వెళ్ళినాం ఇంకో రాయచూర్ అయితే వెళ్తాం మనం. 85 కిలోమీటర్లు అయితే అవుద్ది ఇక్కడి నుంచి అయితే. స్ట్రైట్గానే వెళ్తే లింగసూరు, సింధనూరు, సిరుగుప్ప, బళ్ళారి, బెంగళూరు అయితే ఇదే రూట్ ఇది. సో ఇక్కడి నుంచి అయితే మనకి కొంచెం ఘాట్ సెక్షన్ అయితే టచ్ అవుద్ది మనకి. సో అంత పెద్ద ఘాట్ ఏం కాదు, అయితే సింగిల్ రోడ్ కాబట్టి చాలా డేంజర్గా ఉంటుంది. సో పెద్ద బండ్లు అయితే ఈజీగానే వెళ్ళిపోతాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. నైట్ టైమ్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే బెంగళూరు బస్సులు మాత్రం ఎక్కువగా ఈ రోడ్లోనే వెళ్తాయి. సో దీనివల్ల మనకి చాలా ట్రాఫిక్ అయితే అవుతూ ఉంటుంది. సో కొంచెం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి వస్తుంది ఈ రోడ్లో అయితే. ఎందుకంటే సైకిల్ మోటార్లో వెళ్ళాలన్నా కూడా చాలా భయం ఈ రోడ్లో నైట్ అయితే. సో నైట్ ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు, చూడండి.
ఘాట్ సెక్షన్ దిగినాక సడన్గా ఈ రోడ్ మధ్యలో అయితే ఒక లేడీ అయితే కూర్చొనింది. సో ఆమె ఎందుకు కూర్చొనిందో తెలియదు, అసలు ఏమైందో కూడా తెలీదు. సో సడన్గా ఇలా చూసే లోపల కొంచెం అయితే భయం అయితే అయింది. సో ఏంటంటే ప్రాబ్లము, ఇది నైట్ కాబట్టి ఈ రోడ్లో చాలా ట్రాఫిక్ అయితే అవుద్ది, ఏమవ్వకూడదని కోరుకుంటున్నాను. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో మనం లింగ్సూర్ నుంచి 24 కిలోమీటర్లు అయితే వచ్చినాము. ఈ ఏరియా పేరు వచ్చేసి ముద్దుగల్ ఇది. సో మనం ఇక్కడ టైర్లు చెక్ చేసుకొని కొంచెం ఇక్కడ హోటల్ ఉంది కాబట్టి అన్నం తినేసి సో మనం అయితే బయలుదేరుతాం. ఎందుకంటే ఒక 80 కిలోమీటర్ల వరకు సరైన హోటల్స్ అయితే ఉండవు. సో దానికి ఇక్కడ మనం అన్నం తినేసి స్టార్ట్ అయితే అయిపోదాం. సో నైట్ 2 గంటలకి అయితే మనం మిల్కాడికి అయితే మనం వచ్చేసినాం అనమాట. సో మార్నింగ్ ఓనర్ వచ్చేసి కాటా వేయించుకొని గోడౌన్ కాడికి అయితే వెళ్ళండి, అక్కడ లేబర్స్ ఉన్నారు, వాళ్ళు అన్లోడ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మనం గోడౌన్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఒక బండి అయితే అన్లోడ్ అవుతుంది అక్కడ 10 వీల్. సో ఇక్కడ వాతావరణం అయితే భలే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సో కంప్లైంట్ ఒక 5 కిలోమీటర్లు అయితే మనం గోడౌన్ కాడికి అయితే రావాల్సి వస్తుంది. ఈ ఏరియా పేరు వచ్చేసి సోనాపూర్ అంట. సో బండి ఇక్కడ కట్ కాదు, బండి వెనక ముందుకు చేసుకొని కట్ చేసుకోవాలా, అది 10 వీల్ కాబట్టి వెళ్ళిపోయింది లోపలికి. సో మనం ఈ బండి ఏడైతే చాలా కష్టం, ఎందుకంటే పైన మెయిన్ వైర్లు కూడా ఉన్నాయి, అవన్నీ తప్పించుకొని నిదానంగా అయితే బండి అయితే మనం గోడౌన్ కాడ అయితే పెట్టినాము. సో ఈరోజు డ్రైవర్ అయితే రాలేదు, సో మా అన్నని అయితే తీసుకొచ్చినాను, హెల్ప్ అయితే చేస్తాడు మా అన్న నాకు. సో ప్రజెంట్ అయితే మనం బండి అయితే అన్లోడ్ అయితే అవుతుంది, చూడండి గైస్. సో గైస్ బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. సో అన్లోడ్ అయిపోయింది, మనకు బాడీకి కూడా వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే మనం మళ్ళీ ఎంటీ అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈ ఏరియా వచ్చేసి గంగావతి అనమాట. సో గంగావతి ఎవరైతే చూడలేదు సో చూసేయండి మొత్తం వీడియోని. గంగావతి దాటేసి మళ్ళీ ముద్దుగల్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడైతే గ్రీజ్ అయితే వేపిస్తున్నాను.
సో ఇక్కడ గ్రీజ్ వచ్చేసి మనకి 250 రూపాయలు అయితే తీసుకుంటున్నాడు 14 వీల్కి. సో గ్రీజ్ అయితే బాగానే కొడుతున్నాడు, పర్వాలేదు. సో గ్రీజ్ వేయించేసుకొని సో మళ్ళీ మనం స్టార్ట్ అయితే అయిపోదాం. సో ప్రజెంట్ మనం అయితే ఘాట్ కట్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ ఘాట్ పేరు వచ్చేసి గోల్పల్లి ఘాట్ అంటారు ఇది. సో మీరు డే టైంలో చూసినారు, నైట్ టైంలో చూడండి. ఏం పెద్ద ఘాట్ ఏం లేదు కానీ చిన్నగా అయితే సింగల్ రోడ్ కాబట్టి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ నైట్ టైం చాలా ఉంటుంది, ట్రాఫిక్ టైం టైం వస్తారనమాట. సో చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి. ఈ ట్రాఫిక్ వచ్చేసి దీనివల్ల, ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది, ఇంకా ఒక సైడ్ అంతా ట్రాఫిక్ చేసింది. సో దీనివల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది, లేదంటే అంత ట్రాఫిక్ అయితే ఉండదు. ఇక్కడి నుంచి మా ఊరికైతే ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది కదా. సో మళ్ళీ మార్నింగ్ లోడ్కి అయితే వెళ్ళిపోవాలా. సో దానికి ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయితే చేస్తాను. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్.